ప్రభునందు ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. గత కొన్ని దినాల క్రితం దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఒక ఎపిసోడ్ మీతో నేను మాట్లాడాను. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, బిడ్డలు పుట్టక ముందే దేవా మీరిచ్చే పిల్లల్ని ఎలా పెంచాలో మాకు నేర్పించని ప్రార్థన చేస్తారంట. మనోహర్ ప్రార్థన చేశాడు. అలా దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని దారిలో తీసుకురావడం కోసం శిక్షిస్తారట. పిల్లల్ని ఏం చేస్తారు? శిక్షిస్తారు, గారం చేయరు. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఎలాగుంటారంటే, కుటుంబాన్ని సంరక్షించుకుంటారు. వచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా తాగేసి తిరిగేసి జులాయిగా ఖర్చు పెట్టి వ్యర్థమైన వాటి కోసం ఖర్చులు పెట్టేసి ఇంట్లో తల్లిని తండ్రిని పిల్లల్ని సంసారం ఇల్లు వాకిలు ఏం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారే, అలాంటి వాళ్ళు అయి ఉండకూడదు. కుటుంబాన్ని సంరక్షించే వాళ్ళై ఉండాలి. కుటుంబ బాగోగులు చూసుకునేవారు ఉండాలి. కుటుంబం కోసం పిల్లల కోసం కొంత ఆస్తిని సమకూర్చేవారై ఉండాలి. లేకపోతే అక్కడే అన్నాడు, అవిశ్వాసుల కంటే ఏమవుతాడంట? అవిశ్వాసి కంటే భ్రష్టుడైపోతాడు అన్నాడు. సో దాదాపు నేను ఈ 3 మాటలే మాట్లాడాను అని అనుకుంటున్నా. 3 చెప్పాను, 4వ రాసుకోండి. సామెతల గ్రంథం అందరికి బాగా తెలిసిన వచనం, 22వ అధ్యాయం 6వ వచనం. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, బాలురు నడువలసిన త్రోవను వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు పెద్దోడయ్యి దారి తప్పాక బాధపడరంట. యవ్వనంలోకి వచ్చేసి దారి తప్పేసాడు కదా అని బాధపడరంట. చిన్నప్పటి నుంచి వాడిని మలచుకుంటూ వస్తారట. అందుకన్నాడు అక్కడ, బాల్యం నుంచి ఏం చేస్తారంట దేవుడు కోరుకునే తల్లిదండ్రులు? సో నడవడిక, ఇక్కడ బిహేవియర్ అన్నమాట, వ్యక్తిత్వం, క్యారెక్టర్ నేర్పిస్తారంట. విషయం ఏంటంటే, నేను చెప్పినందుకైనా మీరు చూడండి, యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఒకడు ఉంటాడు అగ్గిపెట్టి మచ్చ అని. నిజం చెప్పండి, మీకు ఏమన్నా తెలుసా అగ్గిపెట్టి మచ్చ? అగ్గిపెట్టి మచ్చ తెలీదా? అయితే చూడకండి, కొట్టకండి, టైప్ చేయకండి. రెండో వాడు ఇంకొకడు ఉంటాడు అదే యూట్యూబ్లోనే, వాడి పేరు రొట్టెగాడు అంట. రొట్టెగాడు. మీ పేరు రొట్టె తెలుసా? రొట్టెగాడు అంట. వీడిది పులివెందుల, ఈ అగ్గిపెట్టి మధ్య అది నెల్లూరు. వాళ్ళు మాట్లాడుతుంటే డిక్షనరీలో లేని బూతులు కూడా కనపడతాయి మనకి. జీవితం మీద వాంతి వచ్చేస్తుంది. వాళ్ళు వయసు ఎంత సరే, అగ్గిపెట్టి మచ్చ అంటే వాడు కొంచెం పెద్దోడు. తర్వాత ఈ రొట్టెగాడు అనేవాడు ఎంత ఉంటాడు కుర్రాడు. విషయం ఏంటంటే, జబర్దస్త్ వాళ్ళు గుర్తించి రొట్టెగాని తీసుకెళ్ళి స్టేజ్ మీద ఎట్టేశారు. దేనికి? విచిత్రంగా వీడు బూతులు ఆడుతున్నాడని. వాడు నోరు తెరిస్తే బూతులే. అంటే ఎలా కూడా మనం పేరు సంపాదించవచ్చు, ఎలా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు అంటే, ఇది కొత్త విధానం. ఏదది? నోరు తెరిస్తే బూతులు, మామూలు బూతులు కాదు. ఎరా నువ్వు ఎందుకు ఇలాగ అయ్యావని అడిగితే ఆడు చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, మా చుట్టూ ఉన్న వాతావరణం అలాగ ఉంటుందండి అన్నాడు. మా చుట్టూ ఉన్న వాతావరణం అలాగ ఉంటుంది అన్నాడు. అంటే ఆ వాతావరణాన్ని బట్టి ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రులు పెంచే విధానం మరీ ముఖ్యం. బయట ఒకడు బూతాడినప్పుడు, ఈ ఇంట్లోకి వచ్చి ఆడినప్పుడు రే తప్పని చెప్పాలి కదా.
చెప్పరు. ఎందుకంటే అమ్మ బాబులు బూతులు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు అదే కల్చర్లో ఉంటారు కదా. పిల్లలు నడవలసిన త్రోవ అంటే ఏదో నడిచే మార్గం గురించి మాట్లాడడం లేదు, అక్కడ ప్రవర్తన మనం నేర్పించాలి. వాళ్ళు ఏదన్నా అనరాని మాట అంటున్నారు అనుకో, ఏ తప్పు, అలా అనకూడదు, అలా చేయకూడదు, వందనాలు చెప్పాలి, చేతులు కట్టుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వస్తుంది పెద్దయ్యాక. అమెరికాను పరిపాలించిన అబ్రహాం లింకన్ వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేవాడంట. ఒకరోజు స్కూల్లో టీచర్ బాగా కొట్టేసిందంట. అప్పుడు వెళ్ళి టీచర్ మీద వాళ్ళే అబ్రహాం లింకన్ తండ్రి. అబ్రహాం లింకన్ కూడా యావరేజ్ స్టూడెంట్, ఆయన పెద్ద క్లవర్ ఏం కాదు. ఆ దెబ్బలు చూసి తండ్రి టీచర్ని మందలించకుండా, టీచర్ మీద గొడవకు వెళ్లకుండా లెటర్ రాసి పంపించాడంట. ఆ లెటర్లో ఏమి రాశాడో తెలుసా? అబ్రహాం లింకన్ తండ్రి, మాస్టర్ అండి, మా వాడికి చదువు రాకపోయినా పర్వాలేదు, సంస్కారం నేర్పించండి. అంటే అర్థం ఏంటి? బడికి పంపిస్తుంది, చదువు ఒక్కటే నేర్పిస్తారని కాదు, దానికంటే మా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? సంస్కారం, అది బిహేవియర్, నడవడిక, క్యారెక్టర్, శీలం, గుణం. వీడిలో సంస్కారహీనత ఏదైనా కనపడితే కొట్టండి, చదువు రానందుకు మాత్రం కొట్టకండి సార్, అది మీ లోపమే అని రాశాడు. ఏమి నేర్పించాలి? తల్లిదండ్రులైనా టీచర్లైనా ప్రవర్తన, అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రవర్తనలో పరివర్తన లేకుండా, ప్రవర్తన నేర్పించకుండా మనం ఇష్టానుసారం గాలికి వదిలేస్తే మనం దేవుడు కోరుకునే తల్లిదండ్రులు కావు. మన పిల్లలు ఏంటో, మన పిల్లల స్థితిగతులు ఏంటో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు తల్లిదండ్రులుగా మనకు బాగా తెలుసు. మనకు తెలియకుండా ఏముండదు. వాళ్ళు కొంత ఏదన్నా దాచినా, కొంత కాకపోతే కొంత మొత్తమైన మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రారంభ దశలోనే దాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకుని దాన్ని నివారించాలి. ఎన్నైనా ఇప్పటికీ 4. 5వ మాట చూడండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 21 వచనాల మధ్య భాగం మీ అందరికి బాగా తెలిసిందే. మనం 3వ మాటగా చదువుకున్నాం ఏంటంటే, శరీర సంబంధమైన అవసరాలు కూడా తీర్చాలని చదువుకున్నాం కదా. తండ్రిని వాడు ఏం చేయాలట? సంరక్షించాలంటే శరీర సంబంధమైన అవసరాలన్నీ తీర్చాలి. శారీరక సంబంధంగా వాడికి కొంత ఆస్తి సమకూర్చాలి. ఇవి గతంలో మనం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం దేవుడు కోరుకునే తండ్రి, దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా తీర్చాలి. లోకం మొత్తం దేనికి అలవాటు పడిందంటే, వారసత్వంగా కొన్ని ఇల్లు, కొన్ని భూములు, కొన్ని వస్తువులు ఏమండి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప, పవర్ వచ్చింది, ఫ్యాన్లు వేసుకోండి, లైట్లు వేసుకోండి, ఏం పర్వాలేదు. అక్కడ ఏన్నాను ఓకే, అది వద్దు, అది బయటిది. ఇక విందాం. భూ సంబంధమైన తల్లిదండ్రులు అందరూ ఏం చేస్తారు? నిజం చెప్పండి, భూ సంబంధమైన ఆస్తులే వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతారు సమకూర్చి. కానీ క్రైస్తవులుగా దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, తల్లిదండ్రులారా, ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా మనమే తీర్చాలి. సండే స్కూల్ టీచర్ తీర్చుకుంటాడులే, మా పాస్టర్ గారు తీర్చుకుంటారులే, మరి మీరేం చేస్తారు? ఆ బాధ్యత మీకు లేదా? మీకు ఉంది. మన ఆత్మ సంబంధమైన అవసరం ఎలా తీరుద్ది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫోన్ కావాలి, నా అవసరం ఎలా తీరుద్ది? ఎవరో ఒకరు డబ్బులు ఎత్తి తీరుద్ది. అర్థమవుతుంది మీకు? మైక్ కావాలి, ఎలా తీరుద్ది? డబ్బులు ఎత్తే తీరుద్ది. మరి ఇది ఎలా తీరుద్ది? డబ్బులతో తీరేది కాదు. దానికి ఏకైక సోర్స్ ఏంటో తెలుసా? ఆధారం, వనరు వాక్యం. ఆత్మ సంబంధమైన అవసరం తీర్చేది ఏంటో తెలుసా? వాక్యమే. నీ ఆత్మ సంబంధమైన ప్రతి స్థితిని
రిపేర్ చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే వాక్యానికే ఉంది. అంటే ఇప్పుడు మీ బిడ్డలకి ఏం కూడా అందించాలి? శరీర సంబంధమైన ఆస్తులతో పాటు ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా తీర్చాలి. వాక్యాన్ని అందిస్తూ ఉండాలి, వాక్యంతో హెచ్చరిస్తూ ఉండాలి. అదే మాట అన్నాడు అక్కడ చూడండి, 19 నుంచి చదవమ్మా. నా ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఎస్ అందుచేత విర్రవీగుచున్న చాలమ్మా. ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది? ఆత్మ సంబంధమైన వాక్యానికి ఉంది. ఈ మాట చదివితే నాకు ఎలాగనిపించింది అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, మీకు అనిపించకపోవచ్చు అలాగా. అంతే కదండి, నాకు అనిపించింది మీకు ఎందుకు అనిపించవచ్చు? మీకు అనిపించింది నాకు అనిపించకపోవచ్చు. డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? డాక్టర్ గారి దగ్గరికి. అంటే నాకు అలాగనిపించింది అది చదివినప్పుడు. ఆడు మొహం చూసిన తర్వాత, డాక్టర్ మొహం ఈ పేషెంట్కి, శిశియుడు నా అంత అందంగా ఓడలేడే అనిపించింది అట్టిడికి. శిశియుడు నా అంత శుభ్రంగా ఓడలేడే అనిపించింది అంటాడు. ఎవరికి? పేషెంట్కి. ఇంకా ఏమనిపించిందో తెలుసా? డాక్టర్ అంటే ఆర్ఎంపీ కదా, మామూలుగా ఏదో డిప్లొమా చేసి ఉంటాడు. ఇది బాగా పెద్ద పెద్ద చదువులు, ఈ చదువు కూడా పెద్ద అంటే చదువులో కూడా హీనంగానే చూశాడు. ఇంకా పైపెచ్చి ఏమంటున్నాడు, ఈడేటి నాకు ఇంజక్షన్ ఏటి పెట్టిడు, ఈడేటి పెట్టి నేను వేయించుకోవడం ఇంజక్షన్ అనుకుంటున్నాడు. అంటే అంత ఏంటంటే అది అండర్ ఎస్టిమేషన్. ఆ తర్వాత సూది దగ్గరకు వచ్చే కొద్ది ఏం చేస్తున్నాడంటే బిగబట్టేస్తా ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు అంటే వాడిలో డాక్టర్ అన్న గౌరవం లేదు. పోనీలే నా జబ్బుకి ఎవడైతేనే వాడి స్థాయిని ఏదైతే నాకెందుకు, నాకు సరైన ట్రీట్మెంట్ ఇస్తే పోలే అన్న భావన లేదు. సరిగ్గా ఏం చేస్తున్నాడంటే సూది గుచ్చే కొద్ది ఏం చేస్తున్నాడట, అది మక్కికైనా జబ్బకైనా బిగబడితే ఏమవుద్ది మీరు చెప్పండి? ఏమవుద్ది? గడ్డగడుతుందా లోపల మందు? తర్వాత ఏమవుద్ది? సెప్టిక్ అవుద్ది. తర్వాత ఏమవుద్ది? ఇన్ఫెక్షన్ అవుద్ది. తర్వాత ఏమవుద్ది? అంతే కదా, ఏమవుతుంది? అది చేయి తీసేయాలంట. ఎందుకు చెప్పాను నేను మీకు ఇది? నేను ఆర్ఎంపీ డాక్టర్ని, మీరు పేషెంట్లు. వాక్యం చెప్పేటప్పుడు బిగపట్టకండి, మందు లోపలికి జాయిగా వెళ్ళనివ్వండి. అర్థమైందా? బిగబట్టారు అనుకోండి ఏమవుద్ది? మీ జీవితాలు గడగట్టిపోతాయి. మీ జీవితాలు బాగుపడాలంటే మందు సాఫీగా జీవితాల్లోకి వెళ్ళాలి. సాత్వికముతో అంగీకరించండి, సాఫీగా వెళ్ళనివ్వండి మందు. ఇది ఆత్మ సంబంధమైన. ఏమని చదువుకుంటున్నాం మనం? ఇది అవసరం. మన జబ్బు నయమవ్వాలంతే. ఇచ్చిన మెడిసిన్ని ఇచ్చినోడిని చూడొద్దు, సాత్వికంతో అంగీకరించండి. అవి దేవుని మాటలు. మంచి మెడిసిన్ అయితే సాత్వికంతో అంగీకరించండి. బిగపట్టకండి. నా గురించి చెబుతున్నారు, నా గురించి అంటున్నారు. మంది అసలు నీ గురించే కదా కనిపెట్టింది. ఇంకెవరి గురించి? జబ్బు నీకుంటే నీకే మందు అవసరం. వద్దనుకుంటే పోతాం. నేనైనా మీరైనా డాక్టర్ అయినా కూడా మందుకేం అతీతుడు కాదు కదా. మెడిసిన్ వద్దనుకుంటే ఏమైపోతాం? పోతాం. కాబట్టి మనం 5వ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకు ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి. ఆత్మ సంబంధమైన అవసరం ఏం తీరుస్తుంది? వాక్యమే తీరుస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీలో వాక్యం నిలిచి ఉంటుంది. చిన్నపిల్లలారా, ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే
వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే మనల్ని పాపంలో పడకుండా, పాపం మనకు అంటకుండా, పాపం చేయకుండా మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన అవసరం నీ ఆత్మను రక్షిస్తూ ఉంటుంది, నీ ఆత్మను సంరక్షిస్తూ ఉంటుంది, నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నిన్ను దారి తప్పకుండా చేస్తూ ఉంటుంది. వాక్యం మనలో ఉంటే 119:11 ప్రకారంగా కీర్తనలో దావీదు మహారాజు అంటాడు కదా, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యం ఆత్మ సంబంధమైన అవసరాలని తీరుస్తుంది. ఎన్నైనాయి అమ్మా? 5. 6వది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా. మన పిల్లలకి అన్నీ నేర్పిస్తాం. మన పిల్లలకి ఏం చేస్తాం? అన్నీ నేర్పిస్తాం. కానీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, బట్ ఏమంటారు? నైతిక విలువలు. దాన్ని బైబిల్ ఏమన్నాడంటే నీతి, న్యాయం. ఈ రెండు ఏమంటారు? కవల పిల్లల లాంటివి. నీతి, న్యాయం అనేవేంటి? మనం అంటాం సత్యం, ధర్మం. ఇలాగ కొన్ని సత్యం, ధర్మం ఇది వరుసగా వాళ్ళ పక్కనే వస్తూ ఉంటాయి. అలాగే నీతి, న్యాయం అనేవి కూడా కవల పిల్లల లాంటివి. దేవుడు ప్రతి మనిషిలో ఉండాలని కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రతి మనిషిలో ఉండాలని, ప్రతి మనిషికి అవి ఇచ్చి పెంచాలని దేవుడు కోరుకుంది ఈ రెండే, నీతి, న్యాయం. వీటినేమంటారు నాన్న ఇంగ్లీష్లో? ఎథిక్స్. ఇంకో పదం ఒకటి ఉంటుంది. అయితే దేవుడు అబ్రహాము కుటుంబాన్ని చూశాడంట. అబ్రహాము కుటుంబాన్ని చూస్తే అబ్రహాము తండ్రిగా సక్సెస్ అయిపోయాడంట. దేవుడు కోరుకునే తండ్రిగా అబ్రహాము. మోరల్స్ ఏమండి? మోరల్ అండ్ ఎథిక్సా? మోరల్ కాదనుకుంటా, మోరల్ వాల్యూస్. సరే నేను చెప్తాను. సరే విషయానికి రండి. అబ్రహాము దేవుడు కోరుకునే తండ్రిగా సక్సెస్ అయిపోయాడంట. నువ్వు పాస్ అయ్యావయా అని చెప్పేసి దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎవరికి? అబ్రహాం. దేవుడు కోరుకునే తండ్రిగా ఎందుకు పాస్ అయ్యాడంటే ఆయన ఏం చేశాడు ఒకసారి మనం చూద్దాం. రండి బైబిల్ ఓపెన్ చేయండి. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. 18వ అధ్యాయం 19వ వచనం తీశారా? చదవమ్మా. ఎవరు చెప్తున్నారు అబ్రహాం గురించి? దేవుడే చెప్తున్నాడు. అంటే ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏమని? అవును. తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు. బాగా నోటించండి. కేవలం పిల్లలే కాదంట, అబ్రహాము పిల్లలకే కాదంట, ఇంటోళ్ళకు కూడా అంట, ఇంటి వారికి కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? చివరికి వెళ్తే అర్థమవుతుంది. ఆజ్ఞాపించాడట. ఆజ్ఞట. ఏంటి ఆజ్ఞాపించాడు? నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరుగుదును అన్నాడంట. ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకొని అవి ఎగ్గొట్టేసాడు అనుకో, తప్పో. నువ్వు అలా మానేయకూడదు, ఎగ్గొట్టకూడదు. డబ్బులు తీసుకొని ఎగ్గొట్టకూడదు. ఏంటి అనుకుంటున్నారు ఇవి? ఎథిక్స్, నైతిక విలువలు, నీతి న్యాయం. ఒకడికి అన్యాయం చేయకూడదు, ఒకరి సొమ్ము అన్యాయంగా పుచ్చుకోకూడదు, దొమ్మిగా లాగేసుకోకూడదు, ఒకరిని నిష్కారణంగా దూషించకూడదు, ఒకరికి అనవసరంగా నిష్కారణంగా కీడు తలపెట్టకూడదు, ఒకరిది మనం అన్యాయంగా లాగేసుకోకూడదు, ఒకరిని మనం గాయపరచకూడదు, చేతనైతే మనం నలుగురు పెట్టాలి. ఇవి దేవుడు కోరుకున్న నీతి నియమాలు. ధర్మశాస్త్రంలో బోల్డ్ ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను మాట్లాడటం లేదు. అంటే మంచి చేయడానికి ఆజ్ఞాపిస్తున్నాడట, చెడు చేయకూడదని ఆజ్ఞాపిస్తున్నాడట.
రెండు మాటలు కొట్టేస్తున్నాను నీతి న్యాయం గురించి. మంచి ఖచ్చితంగా చేయాలంటున్నాడంట, చెడు చచ్చినా చేయకూడదని చెప్తున్నాడంట. అంటే ఇది ఎవరి కోరిక? ఇది దేవుని కోరిక అని మీరు ఎలా చెప్తారు? యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 9 వచనాల వరకు చదవండి. ఇశ్రాయేలు వంశము అంటే ఇశ్రాయేలుని దేంతో పోల్చాడు? దేవుని ద్రాక్ష తోట. యోధా మనుషులు అంటే యూదా మనుషులను కూడా దేంతో పోల్చాడు? వనమన్న తోటన ఒకటి వనంతో పోల్చాడా ఆయన? బాగా చూడండి, దేవుడు కోరిక ఏంటంట మన నుండి, మన పిల్లల నుండి. ప్రియులారా చూడండి, ప్రియులారా కుటుంబాల్లో నాకు న్యాయం కావాలి. మీరు అన్యాయంగా ఉండొద్దు, అన్యాయంగా బ్రతకొద్దు. మీ బతుకులు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు. మీ పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారు, భార్య భర్తకు అన్యాయం చేస్తుంది, భర్త భార్యకి అన్యాయం చేస్తున్నాడు. టోటల్గా సమాజానికి మీరు అన్యాయం చేస్తున్నారు. న్యాయబద్ధంగా మీరు బతకట్లేదు. న్యాయం కావాలి నాకు. మీ డబ్బులు కాదు, మీ బంగారం కాదు, మీ వెండి కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? న్యాయం కావాలంటున్నాడు. మరి న్యాయం ఎడన్నా దొరుకుతుందా? మన ఇంట్లోనూ దొరుకుతలేదు న్యాయం. దేవుడు ఏం కోరుకు న్యాయం కావాలని తన పిల్లల్లో దేవుడు చూడగా అదేంటండి? బలవంతంగా దోచేసుకుంటున్నారంట. వాడు అనుకున్నది జరిగిపోవాలంతే. అది న్యాయమా, అన్యాయమా, నీతా, అవినీతా ఏమి చూడటం లేదు. నేను ఆశించింది నాకు దక్కిందా లేదా, నా ఆశ తీరిందా లేదా, అది ఎలాగొచ్చిందనేది అనవసరం. న్యాయం గురించి ఎవడు ఆలోచించట్లేదంట. బలాత్కారం అంట ప్రియులారా. రెండోది అదుగో నీతి. ఇప్పుడు అబ్రహాము తన కుటుంబానికి, తన సంతతికి, తన పిల్లలకి ఏమి నేర్చుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు? నీతి, న్యాయం. ఇప్పుడు అవి రెండు దేవుడు కోరుకుంటున్నాడని బైబిల్లో చూపించాను నేను మీకు. న్యాయం కావాలని చూశాడంట దేవుడు, నీతి కావాలని చూశాడంట. అది ముందు చూడండి, చూసారా? జడ్జిమెంట్ అండ్ జస్టిస్ అంటున్నాడు చూడు తమ్ముడు. వాస్తవం అది. ఏమంటున్నాడు చూడండి, నీతి కావాలని చూడగా అది మ్యాటర్. నీతి లేదంట. పొడిచేయడమే, లాగేసుకోవడమే, చంపేయడమే, దోసేసుకోవడమే. అన్యాయం, అక్రమం పెరిగిపోయింది. పిల్లలకి ఏం నేర్పించాలి? తప్పు 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 అని చెప్పాలి కదండి. చెప్పరండి. పిల్లలారా, తల్లిదండ్రులారా, పిల్లలకి మీరు రెండు చెప్తున్నాడు దేవుడు. న్యాయంగా బతకండి, నీతిగా బతకండి. ఎవరికి మనం అన్యాయం చేయకూడదు, మన వల్ల ఎవరు నష్టపోకూడదు. ఇదే బోధ దేవుడు నేర్పించమంది. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే. అందులో అబ్రహాం సక్సెస్ అయ్యాడంట. చూడండి, మరొక మాట చెప్తాను. 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రతిరోజు మీ పిల్లలకి 3 పూట్ల అన్నం పెడుతున్నారా? రకరకాల కూరలతో పెట్టండి, మంచిదే. ప్రతిరోజు ఒక్క పూట అన్న మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారా తల్లిదండ్రులారా? దేవుడు కోరుకుని తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఉదయాన్నే లేచిన వెంటనే బోర్లో పడిపోయి మంచం దిగంగానే ముందు మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నా జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలను, మా అమ్మ నా గురించి అలా చేసేది. మా గురించి ఇప్పటికి అలాగే చేస్తూ ఉండేది మా అమ్మ. మా గురించే ఎక్కువ చేస్తుంది ఆవిడ ప్రార్థన, ఆవిడకంటే కూడా. మీ ప్రార్థన మీ పిల్లల్ని కాస్తుంది తెలుసా? బైబిల్లో మనం యోబుని చూస్తాం. అరుణోదయముని లేచి పొద్దున్న ఏం చేసేవాడంట? రోజు 1వ అధ్యాయం యోబు గ్రంథం. యోబు గ్రంథం పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన చేసే పని. మీ పిల్లలు ఒకవేళ తెలుసో తెలియకో ఈ దినమంతా
ఒకవేళ పొరపాటున ఏదైనా బ్రతకకూడని విధంగా, ఉండకూడని విధంగా, అనకూడని విధంగా జీవిస్తూ ఉంటే, అయ్యా తెలుసో తెలియకో వీళ్ళు పొరపాటుగా బ్రతుకుతున్నారు, అనరాని మాటలు అంటున్నారు, ఉండకూడని ఆలోచనలతో ఉంటున్నారు, దయచేసి వారిని ప్రక్షాళన చేయండి, నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, పాపంలో పడిపోకూడదు అని ప్రతిదినం ఏం చేయాలంటే మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఉన్నారా ప్రార్థన చేసే తల్లిదండ్రులు? 3 పూట్ల అన్నం అవసరం పెట్టండి, కానీ ఒక్క పూట ప్రార్థన ఈ 3 పూట్ల అన్నం కంటే గొప్పదే. అది ఒక్కటి మనం చేయం, అది చేయాలి. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు. యోబు గ్రంథం 1వ అధ్యాయం తీశారా? 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా వాళ్ళు చేశారా లేదనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ ఒకవేళ అలాంటి ఆలోచనలు చెడు వారిని ఆవరిస్తుందేమో, లోక మాలిన్యం వాళ్ళకి అంటుకుంటుందేమో, కనీసం ఆలోచనలోనన్నా తప్పుగా బిహేవ్ చేస్తారేమో అని, అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే ప్రక్షాళన చేయాలని ప్రతిదినం ఏం చేస్తున్నాడంటే ఆయన పొద్దున్నే బలి 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 బలి, అదే ప్రార్థన మనం కూడా చేయాలి. ఇప్పుడు నేను బలి ఇచ్చేయమని కాదు, ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకునే తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి ఏం చేస్తారంటే తమ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. మనం చేయట్లేదంటే అయితే మనం దేవుడు కోరుకునే తల్లిదండ్రుల జాబితాలో లేం. చివరి మాట చెప్తాను. చాలామంది తల్లిదండ్రులు ఈ ఆశ కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాస్టర్ని అనుకోండి, నా కొడుకును కూడా నేను టీచర్ని చేయాలి. నేను లాయర్ని అనుకోండి, నా కొడుకు కూడా అదే ఫీల్డ్లో లాయర్ కావాలి, లేదంటే నాకంటే గొప్పవాడు జడ్జి అన్న కావాలి. డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనుకోండి, నేను కానిస్టేబుల్ అనుకోండి, నా కొడుకు నా కూతురు సిఐ కావాలి, ఎస్పీ కావాలి. అలాంటివి ఉన్నాయి కూడా, జరుగుతూ ఉన్నాయి కూడా, యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. ఒక సిఐ గారుగా ఉన్న ఆయన తన కూతురుని ఎస్పీని చేశాడంట, తండ్రి వెళ్ళి కూతురికి సెల్యూట్ కొట్టాడంట. ఇవి వింటుంటే బాగుంటాయి, ఒళ్ళు పులకరిస్తూ ఉంటాయి, బాగుంటాయి. కానీ బైబిల్ దగ్గరికి వచ్చి మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే దానికి పూర్తిగా ఎగెనిస్ట్గా ఉంది. నువ్వు లాయర్ అయ్యావని నీ కొడుకు లాయర్ అవ్వాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. అది దైవ సంకల్పమో కాదో ఆలోచించాలి. నువ్వు డ్రైవర్ అయ్యావని చెప్పేసి నీ కొడుకుని క్లీనర్గా చేసుకుంటావా? లేదు కదా. మన ఆలోచన ఒకటి ఉండాలి. బైబిల్ మత్తయి సువార్త మనం చదువుతాం. భూ సంబంధమైన తల్లిదండ్రులు రొట్టెని అడిగితే రాతినిస్తారా? ఇంకేమన్నాడు? చేపను అడిగితే పామునిస్తారా? ఇవ్వరు కదా. అంటే మంచి అడిగితే చెడు ఇవ్వరుగా. దాని అర్థమైతే కదా, మంచి అడిగితే చెడు ఇవ్వరుగా, దానికంటే మంచి ఇస్తారు కదా. మరి భూ సంబంధమైన చెడ్డవారైన తల్లిదండ్రులు మీరు అడిగిన దానికంటే కూడా ఉన్నతమైంది ఉత్తమమైంది ఇస్తుంటే మరి దేవుడు మంచోడు కదా, ఆయన ఇంకా మంచి ఈవులు ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనం దేవుడిచ్చే మంచిని ఆపేసి మన ఆలోచనలో పుట్టిన చెత్తని ఇలాగ బామేస్తాం. నేను సేవకునని పండు సేవకుడు కావాలని రూల్ లేదు. అది నా ఆలోచన నేను వాడికి రుద్దడం. ఆ ఆలోచన దేవుడు తనకు పుట్టించాడు అనుకోండి వ్యక్తిగతంగా, అది దైవ సంకల్పం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే పొజిషన్లో ఉన్నానో ఆ ఫీల్డ్లోనే నా బిడ్డ ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. అది దేవుని చిత్తమో కాదో పరీక్షించి చూడాలి. అలాంటి వారే దేవుడు కోరుకునే తల్లిదండ్రులు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను మీకు. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఇంకా ఆయనకి ఏమైనా ట్యాగులు ఉన్నాయా? న్యాయాధిపతి కూడా. సమూయేలు ఎవరు చెప్పండి? న్యాయాధిపతి. ఒక జడ్జి. 16 మంది జడ్జిలు ఉంటే వాళ్ళల్లో ఒక జడ్జి. దాదాపు ఆల్మోస్ట్ ఆఖరాయన ఆయనే. ఈ సమూయేలు ఏం చేశాడంటే, జడ్జి కదా, జడ్జి అంటే ఏంటి చెప్పండి?
న్యాయాధిపతి కదా తెలుగులో. లాయర్ ఎక్కువ, జడ్జి ఎక్కువ? జడ్జే పెద్దోడు కదా. అంటే తెలియక అడుగుతున్నానండి. మంచిదండి. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు సమూయేలుకి. నా కొడుకులిద్దరు కూడా నాలాగే జడ్జిలు కావాలనుకున్నాడంతే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇశ్రాయేలీలకి రాజు ఆయనే, అంటే ఆ టైంలో అంటే ఏలిక. ఇశ్రాయేలీలకు జడ్జి కూడా ఆయనే అయినప్పుడు ఇప్పుడేంటి మళ్ళీ మనం మాట అండి, నేనే మన రాష్ట్రానికి సీఎం అని. ఏమండి, నేను రాష్ట్రానికి సీఎం అనండి. రాష్ట్రానికి సీఎం అని అయినప్పుడు నా కొడుక్కి ఉద్యోగం వేయించుకోలేనా? వేయించుకోగలను ఈజీగా కదా. ఏముంది, కలెక్టర్ గారికి ఒక మాట చెప్పామనుకోండి, లెటర్ రాస్తే పోస్ట్ ఇచ్చేస్తారు. ఇంక టెస్టులు గిస్టులు ఎగ్జాములు ఏమి ఉండవు. ఇక ఈ కోటాలు కూడా మరి అలాగే తగలాడే. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే సీఎం కోట, ఎమ్మెల్యే కోట, ఎంపీ కోట, సర్పంచ్ కోట, కోటాల్లోనే అన్నీ కూడా అమ్ముడుపోతే ఇంక చదువుకున్నోడికి ఏముంటుంది, ముడిచి తప్ప. అందుకే నీ ఉద్యోగాలు వస్తలేదు. ఎందుకు రావట్లేదు? కోటాల్లో పోతున్నాయి అన్నీ. చదువుకున్న వాళ్ళకి ఏం వస్తున్నాయండి? ఇప్పుడు మనోడు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాడు, తర్వాత పాలకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా. నా కొడుకులిద్దరిని జడ్జిగా చేయాలనుకున్నాడంట. ఆయన చేతిలో పని కదండి. 2 కొడుకులను ఏం చేశాడు? జడ్జిని చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే, జడ్జి అనేవాడు ఏం చేయాలి? అసలు న్యాయం తీర్చాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చిన వాళ్ళ దగ్గర మంచి చేశారా చెడ్డ చేశారు వాదోపవాదనలు ఏమిట్టలేదు, వాళ్ళు గోడ వింటలేదంట. ముందు డబ్బు సంచి తీసుకొచ్చి ఎవరిస్తే ఆలపక్షన వీళ్ళే కరెక్ట్ పోండి అంటున్నారట. డబ్బులు మూట తెచ్చేసి, ఏమండి మీరేం చేస్తారో మాకు తెలియదు కానీ మాకు సక్కబెట్టండి అంటే డబ్బులు తీసేసుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారంట వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇదంతా ఎవరు చూశారంటే ఇశ్రాయేలీయులు చూశారు. చూసి మాకు అన్యాయం జరుగుతుంది, డబ్బులు ఎవరికి ఇస్తే అటువైపు న్యాయం తిప్పేస్తున్నారు ఈ పిల్లలిద్దరూ. వాళ్ళ డాడీ లాంటి మంచోడు వీళ్ళిద్దరూ కాదు, అర్జెంటుగా వీళ్ళిద్దరిని తీసి పడేయాలి అన్నారు అని చెప్పి వాళ్ళు పెద్దలు వచ్చి అడుగుతున్నారు సమూయేలుని, ఏమండి మీ పిల్లలు ఇద్దరు మీలాగా మంచోళ్ళు కాదండి, సరిగ్గా లేరండి, మాకు వద్దండి వాళ్ళిద్దరిని తీసి పడేయండి అని అంటే ఆయనకి ఇష్టం లేదంట. ఎవరికి ఇష్టం లేదు? సమూయేలు. నేను జడ్జిని, నా పిల్లలు జడ్జి, నా పిల్లలు జడ్జిగానే ఉండాలి. వాళ్ళని జడ్జి పదవిలో నుంచి తీసేయడం ఆయనకి అనుకూలంగా లేదంట, ఇష్టం లేదంటండి. ఏమండి మీరు ఏమన్నా చెప్పండి కానీ మీ పిల్లలు మాకు వద్దండి జడ్జిలకు తీసేయండి అన్నారట వీళ్ళు. సరే అయితే నీ దేవుడిని అడిగి చెప్తానన్నాడట. వీళ్ళకి అదొకటి ఉంది కదా ప్రాసెస్, ఎవరిని అడిగి చెప్పాలి? దేవుడిని. అప్పుడు సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను జడ్జిని, నా పిల్లలు జడ్జిలు, నా మనవలు కూడా జడ్జిలే కావాలి, మీరేమంటారు తాడి అని అంటే, జనం ఏం చెబితే అజ్జి అన్నాడట. జనం ఏం చెబితే అజ్జి. జనం ఏమడిగారు? మీ పిల్లలు ఇద్దరు మాకు జడ్జిలుగా వద్దు అంటే, ఇక్కడ నువ్వు కోరుకునే కోరిక ఓకే, అది దైవ చిత్తమా కాదా అనేది చూడాలి. మీ పిల్లలు గొప్ప గొప్ప స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు మీరు కోరుకోవడం మంచిదే, కానీ అది దైవ చిత్తమా కాదా అనేది మనం చూసి వాళ్ళ భవిష్యత్తుని దేవుడికి అప్పగించాలి. మనం రాసేయకూడదు, మనం నిర్ణయించేయకూడదు. నేను సేవకుని అవ్వాలని మా అమ్మేమో రాసేసుకోలే, మా బాబేమో రాసేసుకోలే, దైవ చిత్తానికి అప్పగించాలి. ఎంత బాగుంటుంది ఆ మాట. చదవండి దయచేసి, ఇప్పుడు చదవండి. అమ్మ వాళ్ళు తిరుగుతారులే, వాళ్ళని పట్టించుకోకండి అమ్మ, పిల్లలు కదా వదిలేయండి వాళ్ళని. తీశారు అందరూ. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు సమూయేలు చేశాడా? సమూయేలు చేశాడా పిల్లలిద్దరిని? చేశాడంట. ఇద్దరు పిల్లల్ని ఏం చేశాడంట? ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించాడంట. పెద్దోడి పేరు యావేలంట, చిన్నోడి పేరు అబియా.
వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులు అంటే జడ్జిలుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, అంటే ఎవరి ప్రవర్తన? సమూయేలు ప్రవర్తన. సమూయేలు మంచోడు, ఆ మంచితనం వీళ్ళల్లో లేదంట. నీతి న్యాయములు కలిగిన వాడు సమూయేలు, అవి రెండు వీళ్ళల్లో లేవంట. మరి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ధనాపేక్షులై, అంటే ఎవరు డబ్బిస్తే వాళ్ళ పక్షాన మాట్లాడతారు, ఎవరు డబ్బిస్తే వాళ్ళ పక్షాన తీర్పు తిరుగుతారట. ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారట. న్యాయం జరగవలసిన వాడికి న్యాయం జరగట్లేదంట. అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సొంతూరులో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి, చిత్తగించుము మహారాజా, సమూయేలు గారు, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన వాళ్ళు కలిగిన వారు గారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఇల్లొద్దు, వీళ్ళని తీసేసి మాకు ఒక రాజుని నియమించు, ఆడితోని మేము తీర్పులు తీర్పించుకుంటాం అన్నారంట. 6వ వచనం, మాకు న్యాయం తీర్చుటకై రాజుని నియమింపమని వారు, బాగా వినాలి, మీ కొడుకులు తీసేయండి, వింటున్నారా? మీ కొడుకులు తీసేయండి, మాకొద్దు, ఇంకొకరిని ఎవరన్నా ఎట్టండి అన్న మాట అంట. మీ కొడుకులను ఉద్యోగం నుంచి తీసేయండి అన్న మాట అంట. ఆ మాట సమూయేలు దృష్టికి ఇష్టంగా ఉందా? ఇష్టం లేదా? ఇష్టం లేదంట. అంటే నేను జడ్జిని కాబట్టి నా పిల్లలు కూడా జడ్జిలు కావాలనేది ఎవరిష్టం? అది దేవుడికి ఇష్టం లేదు. మరి తీసేయండి మీ పిల్లొద్దు అన్న చెప్పినా కూడా ఈయనకి ఇష్టం లేదంట. వాళ్ళ పిల్లలు జడ్జిలుగానే ఉండాలనుకుంటున్నాడట. ఏమంటే సమూయేలుకి ఇష్టం లేదంటండి వాళ్ళని తీసేయడానికి. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. 7వ వచనం, అందుకు యెహోవా, ఆ దేవా, నా బిడ్డలిద్దరిని జడ్జిలుగా చేయాలనుకున్నాను, చేశాను ఆయన, నేను జడ్జినే, వీళ్ళు చూడబోతేనేమో మీ పిల్లలిద్దరు మాకు జడ్జిలుగా వద్దండి అంటున్నారండి, ఏం చేయమంటారండి అని అడిగాడంట దేవుడిని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో ఏం చెప్పారో అలాగే చేయి, వారు నిన్ను విసర్జింపలేదుగా, ఎందుకని? నీ పాలన బాగుందిగా, నువ్వు చక్కగా న్యాయం తీర్చావుగా, నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నావుగా, నిన్ను వద్దనలేదుగా. మరి వాళ్ళని వద్దంటున్నారంటే నువ్వు జీతం కోసమే చూసావుగా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించావుగా, వాళ్ళ క్యారెక్టర్ ఏమైనా ఆలోచించావా? ఇది నా దృష్టికను. నువ్వు లాయర్ అయ్యావని నీ కొడుకు లాయర్ అవ్వాలని ఏముందయ్యా? దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇదిగో జనులు ఏం చెప్తారో ఆ ప్రకారమే జరిగించు, నీకు ఇష్టం లేకపోయినా, నీకు ప్రతికూలంగా ఉన్నా కూడా జనాలు చెప్పిందే జై అని ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఆలకుండుటకు నన్నే విసర్జించింది. ఈ మాటలన్నీ మనం చదువుతుంటే మనకు ఒకటి అర్థం కావాలి. అదేంటంటే మన పిల్లల భవిష్యత్తు మనం రాసేయొద్దు. మంచి పొజిషన్లో ఉండాలని కోరుకోవడం మంచిదే, కానీ ఆ పొజిషన్ ఏదనేది మనం డిసైడ్ చేయకూడదు. దేవుని చిత్తానికి మనం లోబడితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎన్ని మాటలు నేర్చుకున్నాం మనం ఇప్పుడు. 1, పుట్టబోయే పిల్లల కోసం ఎలా పెంచాలో నేర్పించమని ప్రార్థించాలి. 2వది, తప్పు జరుగుతున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు పిల్లల్ని శిక్షించాలి. 3వది, కుటుంబానికి సంరక్షణ కొంత సమకూర్చాలి, మనం చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. 4వది, పిల్లలకి నడవడికి నేర్పించాలి. ఏమ్మా, ఎలా బ్రతకాలో వారికి నడవడిక నేర్పించాలి. వారికి ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా తీర్చాలి. 6వది, నీతి న్యాయాలు నేర్పించాలి. ఏమండి? 7వది, పిల్లల కోసం ప్రతిదినం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 8వది, పిల్లల భవిష్యత్తును మనం నిర్ణయించకూడదు, దేవుని చిత్తానికి అప్పగించి కనిపెట్టాలి. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.